తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు, ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో బోనాలు, అలాగే ఇంకా రకరకాల పూజా విధానాల్ని మనం సంప్రదాయాల్ని బట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియజేయండి. తప్పకుండా అన్న. ముందు మనం అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విలయతాండవం చేస్తుంది మన మీద. అవునమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం. మన గాల్లో విమానం కింద పడిపోయింది, నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కార్మికులందరూ కాలిపోయి ఇబ్బంది పడి అసలు చనిపోయారు. చాలా జరిగాయి. ఏది ఎప్పుడు మనం బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సిన పనులు, కొన్ని మానవతా ధర్మాలు అంటారు. అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా. తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా, తోటి వాళ్ళతో గొడవ పడకుండా, ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి. అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకి అదే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి ఫోన్లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేసుకో, వాళ్ళు డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే బోనాలని చేస్తుంటారు ఈ ప్రాంత ఆచారం ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉంటారు బోనాల జాతర. ఈ బోనాల జాతర ఏదైతే చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశకునాలు, అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం, అమ్మ ఉంటే అమ్మని, భార్య ఉంటే భార్యని, ఇలా ఎదురు రమ్మ వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి మమ్మల్ని దీవించే స్వామి అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. వారాహంవారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి విశ్వవసునామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతి క్షణము. ఎందుకంటే ఊహకందని వార్తలు ఇవి. ఖచ్చితంగా గోచారీత్యా గ్రహాలు బాలేవు కనుకే జరుగుతున్నాయి ఇవన్నీ. 100% అవే జరుగుతున్నాయి. గ్రహస్థితి బాలేదు, అందువల్ల జరుగుతున్నాయి. అయితే దీంట్లో ఎవరెవరు జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు, బాలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు, కాస్త మంది ఇలాగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ప్రభావం కనిపిస్తుంది. అందుకని అంటే మన చేతిలో ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము, సూర్య నమస్కారం చేసుకోవడం, ఇంట్లో కాస్త దీపారాధన చేయడము, ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము, ఇంట్లో ప్రశాంత వాతావరణానికి పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము. ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకునాలు చూసుకొని వెళ్ళడము, ఇది చాలా చాలా ముఖ్యం అందరికీ. ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు, మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది. సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. ఏది ఎక్కడ ఎలా అంటే చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు, నరికేసి పడేస్తున్నారు, పర్లేదని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆవిడ నమస్కారం ఓకే అని చెప్తుంది. అది లేకుండా అడ్డంగా మా పొలంలో వచ్చింది, లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు. వాటికి అంటే ప్రాణం ఉంటుంది, మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి. ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పువ్వు కాస్తుంది. ఏంటమ్మా పువ్వులు రావట్లేదు, రోజు నేను నీళ్ళు పోస్తున్నాను, సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనీసం ఒక పువ్వు కొనాలని వారం రోజులు పువ్వు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు. నిజంగా చెప్తుంటారు. మనం మొక్కలు వింటాయా మనం మాట్లాడి? ఖచ్చితంగా వింటాయి. అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి. ప్లాస్టిక్ వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి కూడా మనం చల్లగా చూసి కాపాడుతుంది మనని. అది లేకపోతే ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందో తెలియదు ఎవరికి. అమ్మ, ఇప్పుడు వృశ్చిక రాశి యొక్క జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి. తప్పకుండా. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని కాస్తంత ప్రశాంతంగా కనిపించినా సరే కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తాయి. కానీ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళకి సప్తమ స్థానంలో శుక్రుడు. దానివల్ల ఏంటంటే మనుషుల్లో కానీ వీళ్ళు ఎవరిని అంటే ఉద్యోగస్తులు అనుకోండి, సో వాళ్ళకి బాస్ లేకపోతే పక్క ఉద్యోగస్తులు ఏదో ఇబ్బంది పడుతుంటారు. ఈ మాసంలో వీళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టకుండా, అసలు వీళ్ళు టచ్ చేయకుండా, వీళ్ళు అసలు ఏమీ అనకుండా ఉంటారు.
అంటే వీళ్ళు జోలికే రారు వాళ్ళు. సో ఎందుకు ఇంత సైలెంట్గా అయిపోయారో నా వీళ్ళకి అర్థం కాదు. అలాంటి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అది మంచి ఫలితాల మిశ్రమ ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలే, మంచి ఫలితాలు అంటే కాదు. సో భార్యాభర్తల మధ్య కాస్తంత అవగాహన లోపం ఇప్పటిదాకా ఉండే అది కాస్త మంచి మెరుగుపడి ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను చేస్తాను సహాయం మీకు, నేను మీకు చేస్తా తోడుంటాను అని చెప్పి భార్య అయినా భర్త అయినా ఇద్దరు మాట్లాడుకొని అది అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. కాస్త భార్యాభర్తలు ఇద్దరికి యూనిటీ ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కాస్త ప్రశాంతత వాతావరణం కనిపిస్తుంది. ఈ మాసంలో చేయగలము అని నమ్మకం ధైర్యం వస్తుంది వాళ్ళకి. ఆ ధైర్యంతో నమ్మకంతో ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ మంచి ఫలితాలే అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ జాతకంలో ఏ యోగం ఉందో ఆ యోగం బట్టి ఉంటుంది. గోచారీత్యా చూసుకుంటే దశమస్థానంలో కుజకేతువులు, రాసాధిపతి కుజుడు దశమస్థానంలో ఉండవు, కేతుతో కలిసి ఉండడం, కుజుడు ఇక్కడ నుంచి రాహుని చూడడం, శనేశ్వరుని చూడడం. దీనివల్ల ఏంటంటే కాస్త వీళ్ళకి పని అయ్యే వరకు టెన్షన్ ఉంటుంది. ఎంతమంది హోప్ ఇచ్చినా మేము చేస్తామన్నా వాళ్ళకి టెన్షన్ తగ్గదు. ఆ టెన్షన్ వాళ్ళు పడుతూనే ఉంటారు. ఆ టెన్షన్ వల్లే వీళ్ళకి కాస్తంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో. ఎంత టెన్షన్ పడతారంటే అసలు ఆ టెన్షన్ ఎందుకు పడతారో అసలు ఎవరికి అర్థం కాదనమాట. సో ఈ చిన్న విషయం కూడా ఎందుకు టెన్షన్ పడతారు వీళ్ళనేసి ఆ టెన్షన్ అనేది వీళ్ళకి అది మైండ్లో అలాగా బాడీలో అలా ఉండిపోతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా జరిగేది అక్కడ వీళ్ళు ఏది ఆపలేరు, ఏది వీళ్ళు అనుకున్నట్టు జరగదు అక్కడ. అది అలా జరుగుతూనే ఉంటుంది. కానీ వీళ్ళు ఆ టెన్షన్ తట్టుకొని కాస్త ధైర్యంగా ఉంటే ఈ మాసం వీళ్ళకి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. లేకపోతే మళ్ళీ కష్టం అనేది అది ఎవరేం చెప్పినా వాళ్ళ కష్టం మాకే ఉందని అనుకుని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళకి స్టాండ్ వేసి మన సైకిల్ తొక్కితే గమ్యం చేరుకోలేము. వీళ్ళు స్పీడ్గా తొక్కేస్తూనే ఉంటారు, ఆ స్టాండ్ తీయరు, ఎక్కడున్నారు అక్కడే ఉంటారు కదా. అప్పుడు దానివల్ల ఏముంది, శరీరంలో ఉన్న శక్తి అంతా అయిపోతుంది. అది ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో అందుకని ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు కాస్త ప్రశాంతమైన వాతావరణాన్ని కాస్త మెడిటేషన్ యోగా లాంటివి వస్తే ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. రైట్ అమ్మా. మరి వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసంలో మీరు అన్నట్టుగా అంటే అభివృద్ధి ఎక్కువగా ఉండదు, టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలి? పరిహారం అన్నిటికంటే కన్నా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అప్పు అనేది చేయకూడదు. ఈ మాసంలో అప్పు చేయకుండా ఉండాలి. పడిపోతున్నారు అనుకోని వీళ్ళు ఈ పక్క వాళ్ళు అప్పు చేస్తారు, వీళ్ళు తీసుకొస్తారు డబ్బులు. అలాంటి డబ్బు విషయంలో కానీ డబ్బుకి హామీ పడ్డం కానీ డబ్బు తెచ్చుకోవడం కానీ ఎవరైనా డబ్బు తీసుకుంటే వాళ్ళకి హామీగా నించోవడం కానీ మధ్యవర్తంగా ఉండడం కానీ ఇలాంటి పనులు ఏవి చేయకూడదు. ఇది చేయడం వల్ల వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా శిక్షింపబడతారు, వీళ్ళు ఎక్కువగా కష్టపడతారు, వీళ్ళు ఎక్కువ నష్టపోతారు. ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని వీళ్ళు ఎవరితోటి ధనం సంబంధించిన విషయాల్లో ఏవి కూడా ఈ మాసంలో మాకు దగ్గర లేవు అని చెప్పడం ఉత్తమం అన్నమాట. ఉన్నా లేవని చెప్పేసి ఉత్తమం. అప్పు తీసుకోకూడదు, ఇవ్వకూడదు. రెండోది ఏంటంటే లేవని చెప్పడం ఉత్తమ మార్గం వీళ్ళకి. ప్రతిరోజు వీళ్ళు కాస్త ఎర్లీ మార్నింగ్ లేచి గణపతి ఆరాధన చేయడం చాలా చాలా ముఖ్యం. గణపతి ఆరాధన చేయడం వల్ల అనారోగ్య సమస్య రాకుండా బయటపడతారు. ఎందుకంటే ఈ టెన్షన్ ఎంత టెన్షన్ పడతారంటే వీళ్ళు ఆ టెన్షన్కి ఎప్పుడో రావాల్సిన రోగం కూడా ముందు వచ్చేస్తుంది. అలాంటి టెన్షన్ ఈ మాసంలో వీళ్ళకి తెలియకుండానే పడతారు. అందుకని గణపతి ఆరాధన చేయడం, ప్రశాంతంగా పొద్దున్న పూట ఎవరితోటి కనీసం పొద్దున్న 6 గంటల నుంచి 7:30 వరకు ఎవరితో మారకుండా మౌనంగా ఉంటే చాలా పనులు వీళ్ళకి అవుతాయి. ఇవి చేయగలిగితే చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, వృశ్చిక రాశి యొక్క రాశి ఫలితాలు. ఈ జూలై మాసంలో కాస్త ప్రశాంతంగా ఉండడం, డబ్బులు ఎవరికి ఇవ్వకుండా, ఎవరి నుంచి అప్పు తీసుకోకుండా ఉన్నట్లయితే ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటారు, ఇబ్బందులు రాకుండా ఉంటాయని మనకి తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.